సినిమా ఇన్ మహాన్ నేను మిస్టర్ బిన్ మాట సూటిగా ఉంటుంది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది. వెల్కమ్ టు మండే టెస్ట్. మండే టెస్ట్ అంటే మనకు ఐడియా ఉంది వీకెండ్ లో రిలీజ్ అయిన సినిమా భవితవ్యం ఏమిటి అనేది. ఫస్ట్ మండే ఆల్మోస్ట్ తేలిపోద్ది. ఈ వీక్ మండే టెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన మూవీ గాజీ. పెద్దగా అంచనాలు లేకుండానే విడుదలైన ఈ సినిమా విశ్లేషకుల నుండి, అభిరుచి గల ప్రేక్షకుల నుండి చక్కటి ప్రశంసలు దక్కించుకుంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ కొత్త శకం మొదలైంది అన్న సంకేతాన్ని ఇచ్చింది ఈ సినిమా. మసాలా ఫార్ములాలకి, కమర్షియల్ ఎలిమెంట్స్ కి దూరంగా ఓ రిఫ్రెషింగ్ తెలుగు సినిమా వచ్చింది. ముందు ఈ సినిమా కోసం నడుం బిగించిన దర్శక నిర్మాతలు అభినందనీయులు. కొత్త దర్శకుడు సంకల్ప పట్టుదల, మంచి సినిమా తీయాలి అన్న నిర్మాతల తపన గాజీకి ప్రాణం పోసాయని చెప్పాలి. పోతే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకి చేరువ కాలేకపోయింది. అది సినిమా తప్పైతే కాదు, మంచి టేస్ట్ ఉన్న ఆడియన్స్ ఈ సినిమాని ప్రోత్సహించడానికి భుజం భుజం కలిపారు. ఫస్ట్ డే కలెక్షన్స్ ఓ మాదిరిగా అనిపించిన మంచి పాజిటివ్ టాక్ తోడవడంతో సెకండ్ డే, థర్డ్ డే కలెక్షన్లు పెరిగాయి. 3 రోజులకు గాను గాజీ ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో కలిపి అరౌండ్ 12 కోట్ల షేర్ వసూలు చేసిందన్నది రిపోర్ట్. సినిమాకి జరిగిన బిజినెస్ ని దృష్టిలో పెట్టుకుని చూసుకుంటే ఈ కలెక్షన్స్ సూపర్ కలెక్షన్స్ అనే మాట్లాడుకుంటున్నారు. ప్రొడ్యూసర్స్ ఓ క్యాలిక్యులేషన్ ప్రకారం లిమిటెడ్ మార్జిన్ తోనే సినిమాని డిస్ట్రిబ్యూటర్స్ కి అప్పచెప్పినట్టు తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేప్పటికే 80% పైన పెట్టుబడిని రికవరీ చేసుకునే పరిస్థితికి వచ్చేసారని తెలుస్తుంది. మండే రోజు కలెక్షన్లు కూడా ఆశాజనకంగానే కనిపించాయి. ముఖ్యంగా ఏ సెంటర్స్ లోను, మల్టీప్లెక్స్ లోను సినిమాకి మంచి ఆదరణ లభిస్తుంది. పరిస్థితి చూస్తుంటే ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేప్పటికీ ఈ సినిమాతో బిజినెస్ చేసిన వాళ్ళందరూ ఇన్క్లూడింగ్ ప్రొడ్యూసర్స్ సేఫ్ అయిపోయే పరిస్థితి ఉంది అని ట్రేడ్ అభిప్రాయపడుతుంది. సినిమాకి కొంచెం ఎక్కువ మొత్తంలోనే ఖర్చు అయినప్పటికీ హిందీలో రిలీజ్ చేయడం మూలంగా డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ చాలా వరకు ప్రొడ్యూసర్స్ ని గట్టును పడేశాయనేది టాక్. థియేటర్స్ ప్రదర్శన బిజినెస్ కూడా ఓ లిమిట్ లోనే జరగడం మూలంగా గాజీతో బిజినెస్ చేసిన వాళ్ళందరూ భారీగా కాదు గానీ కొంత హెల్దీ మార్జిన్ లోనే ప్రాఫిట్స్ తీసుకునే అవకాశం ఉంది అని మాట్లాడటం వినిపిస్తుంది. ఏ మాటకు ఆ మాటే తెలుగు ఆడియన్స్ నుంచి కూడా సినిమాకి మంచి ప్రోత్సాహం లభించిందనే చెప్పాలి. 3 రోజులకు గాను 2 తెలుగు రాష్ట్రాల్లో గాజీ 4 కోట్ల షేర్ వసూలు చేసింది. గట్టిగా చెప్పొచ్చు ఆ షేర్ ప్యూర్ సినిమా లవర్స్ ది. అంటే కేవలం స్టార్ హీరోలకే కాదు, మంచి సినిమాలకు కూడా తెలుగులో అభిమానులు ఉన్నారు. మండే రోజు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్లే కనపడ్డాయి. ఫస్ట్ వీక్ లో మంచి షేరే గాజీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ ఫిగర్స్ ని చూసి గుర్తు పెట్టుకోండి తెలుగు ఫిల్మ్ మేకర్స్, ప్రయోగాలు చేయండి, ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు తెలుగు ఆడియన్స్ అని. గాజీలో కామెడీ లేదు, కమర్షియల్ హంగులు లేవు. ఆ అంశాలు మాత్రమే ఎంటర్టైన్మెంట్ కాదు, అవి లేని ఎంటర్టైన్మెంట్ ని ఆస్వాదించే ఆడియన్స్ తెలుగులో కూడా ఉన్నారు. గుర్తించండి, ప్రయోగాలు చేయండి. హిందీలో సినిమా ఆల్మోస్ట్ 5 కోట్ల షేర్ వసూలు చేసింది, తెలుగులో 4 కోట్ల షేర్ వసూలు చేసింది 3 రోజుల్లో. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా వెనకాల తెలుగు వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా నిలబడ్డారో. ఓవర్సీస్ లో కూడా సినిమా మంచి ప్రదర్శన అనే కనబరిచింది. ఫస్ట్ మామూలుగా స్టార్ట్ అయినా వీకెండ్ కంప్లీట్ అయ్యేప్పటికీ $4.5 లక్షల వసూలు చేసింది. $500,000 మార్క్ దాటం ఖాయంగా కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్, ఫస్ట్ మండే కలెక్షన్స్ అన్ని కూడా సాటిస్ఫాక్టరీ రేంజ్ లోనే కనిపించాయి. మార్కెట్ లో ఇప్పుడు 2 వీక్స్ కల్చర్ నడుస్తుంది. ఏ సినిమా అయినా 2 వారాల్లోనే సత్తా చాటుకోవాలి. అలా కాకుండా నిదానంగా జనాలకి కనెక్ట్ అయ్యే వ్యవహారం అవకాశం ఉన్నట్టయితే శంకరాభరణం, అన్నమయ్య తరహాలో గాజీ కూడా బ్రహ్మాండమైన హిట్ గా నిలిచుండేది అన్నది అభిప్రాయం. ఏదేమైనప్పటికీ మంచి సినిమాకి చక్కటి ఆదరణ లభించింది. రానున్న రోజుల్లో తెలుగులో మరిన్ని ప్రయోగాత్మక మంచి సినిమాలు వస్తాయని ఆశిద్దాం. ఆల్ ద బెస్ట్ టు గాజీ టీమ్. నెక్స్ట్ వీక్ మరో మండే టెస్ట్ లో కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్.